రజనీకాంత్ ఉంటే మరొకరు స్క్రీన్ పై కనిపించినా పెద్ద ఇంపాక్ట్ ఉండదు. కానీ సినిమాకేదో హైప్ ఇద్దామని ఇతర ఇండస్ట్రీ స్టార్స్ కి పట్టుకొస్తున్నారు మేకర్స్. కూలీ విషయంలో ఇదే జరిగితే మల్టీ స్టారర్స్ ను సరిగ్గా యూజ్ చేసుకోలేదు అన్న అపవాదు స్టిల్ మోస్తున్నాడు లోకేష్ కనగరాజ్. నెల్సన్ దీప్ కుమార్ కూడా ఇదే మిస్టేక్ చేస్తున్నాడా? రీసెంట్ గా రజనీకాంత్ మూవీస్ లో ముగ్గురు నలుగురు స్టార్ హీరోలు లేకుండా సినిమాలు రావడం లేదు. ఫలితం ఎలా ఉన్నా ఇదే ఫార్ములాను కంటిన్యూ చేస్తున్నారు. జైలర్ కోసం శివరాజ్ కుమార్, మోహన్ లాల్, జాకీ ష్రాఫ్ 3 ఇండస్ట్రీని తెచ్చి సక్సీడ్ అయ్యాడు నెల్సన్. కానీ ఆ తర్వాత వెటయాన్, కూలీలో మల్టీ స్టారర్ స్ట్రాటజీ ఫలించలేదు. కూలీలో అయితే మరీ దారుణం. నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర లాంటి స్టార్స్ ను సరిగ్గా క్యాష్ చేసుకోలేక చివాట్లు తిన్నాడు లోకేష్ కనగరాజ్. జైలర్ 2 కోసం నెల్సన్ దిలీప్ కుమార్ కూడా ఇలాంటి ప్రయత్నాలే చేస్తున్నాడు. జైలర్ కన్నా బిగ్ కాస్ట్ తీసుకొస్తున్నాడు. అన్ని ఇండస్ట్రీ హీరోలను పట్టుకొస్తున్నాడు. శివరాజ్, మోహన్ లాల్ పార్ట్ 2లో కంటిన్యూ అవుతుండగా ఫహద్ ఫజిల్, విజయ్ సేతుపతి, మిథున్ చక్రవర్తి, విద్యా బాలన్ ఇలా బోలెడు పేర్లు వినిపించాయి. ఈ జాబితాలోకి మరో క్రేజీ నేమ్ వినిపిస్తుంది. తలైవాతో బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నట్లుగా న్యూస్ వైరల్ అవుతుంది. జైలర్ 2లో స్పెషల్ క్యామియో కోసం షారూక్ ని అడిగితే వెంటనే ఎస్ చెప్పాడట. త్వరలో తలైవా, బాద్షా మధ్య షూట్ మొదలు కాబోతుందని బజ్. తొలుత బాలకృష్ణను అనుకుంటే ఆయన తప్పుకుని ఆ ప్లేస్ లోకి కింగ్ ఖాన్ జాయిన్ అయినట్లు సమాచారం. గతంలో రజనీ ఇమేజ్ ను కొన్ని సినిమాల్లో యూజ్ చేసుకున్నాడు షారూక్ ఖాన్. రావణ్ లో రోబో క్యారెక్టర్ తో పాటు చెన్నై ఎక్స్ప్రెస్ మూవీలో లుంగి డాన్స్ అంటూ రజనీ ఫోటోని పెట్టుకుని డాన్స్ చేశాడు బాద్షా. ఇప్పుడు నేరుగా ఆయనతో నటిస్తున్నాడు. ఈ మల్టీ స్టారర్ సరిగ్గా హ్యాండిల్ చేయగలిగితే ఇటు కోలీవుడ్, బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేయడం పక్కా. ఏదైనా తేడా జరిగిందా లోకేష్గా నెల్సన్ మచ్చను మోయాల్సిందే. కొంతమంది స్టార్ భామలకు వరుసగా ఫెయిల్యూర్స్ ఎదురైనా వారికి మాత్రం క్రేజ్ తగ్గదు. అలాగే ఛాన్సులకు వచ్చినా డోకానే ఉండదు. పూజా హెగ్డే, శ్రీలీల, రాశి ఖన్నా ఈ కోవకే వస్తారు. ఇప్పుడు వీరికి తోడైంది మృణాల్. అదేంటి, ఫ్యామిలీ స్టార్ తప్ప మిగిలినవి హిట్సే కదా అని మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ కాదండి బాబు, బాలీవుడ్ ఇలాకాలో మృణాల్ ఠాగూర్ లక్ తోక తొక్కిందా? ఫ్లాప్స్ ఉన్న మేడంకు బాలీవుడ్ రెడ్ కార్పెట్ వేస్తోందా? బీటౌన్ లో వరుస ఛాన్స్లు ఇవ్వటం వెనుక టాలీవుడ్ చలవేనా అంటే ఖచ్చితంగా ఎస్ చెప్పుకోవాల్సిందే సీతా మహాలక్ష్మి. బుల్లితెర నుండి సిల్వర్ స్క్రీన్ పైకి దూసుకొచ్చిన మృణాల్ కెరీర్ తొలినాళ్లలో హృతిక్ సూపర్ 30, బాట్లా హౌస్ అంటూ హిట్స్ కొట్టింది. కరోనా ఎఫెక్ట్ వల్ల ఓటీటీలోకి పరిమితమైన ఈ భామ జెర్సీతో థియేటర్ ప్రేక్షకులను పలకరిస్తే రిజల్ట్ ఫ్లాప్. అదే టైంలో టాలీవుడ్ లో సీతా మహాలక్ష్మిగా ఎంటర్ అయి భారీ సక్సెస్ తెచ్చుకోవడంతో మేడం క్రేజ్ అమాంతం పెరిగింది. టాలీవుడ్ సీతా మహాలక్ష్మిగా మారాక మళ్లీ బాలీవుడ్ బాట పట్టిన మృణాల్ కు గుమ్రా, ఆంక్ మిచోలి డిజాస్టర్లుగా మారాయి. గోస్ట్ స్టోరీస్, లస్ట్ స్టోరీస్ సిరీస్ చిత్రాలతో కాస్తో కూస్తో ఇమేజ్ నిలబడింది. తెలుగులో హాయ్ నాన్న హిట్ మరోసారి ఆమె కెరీర్ కు బూస్టర్ అయింది. ఇలా ఆమె బీటౌన్ ముంగిట్లో ఫెయిల్ అవుతున్న ప్రతిసారి టాలీవుడ్ ఆదుకుంది. ఇక గత ఏడాది వచ్చిన సన్ ఆఫ్ సర్దార్ 2 డిజాస్టర్. 7 ఏళ్ల నుండి బాలీవుడ్ లో హిట్టే చూడని మృణాల్ కు నార్త్ బెల్ట్ వరుస ఆఫర్లిచ్చి రెడ్ కార్పెట్ వేయటం విడ్డూరమే అయినప్పటికీ సౌత్ లో ఉన్న క్రేజే ఆమెకు ఛాన్సులు వచ్చేలా చేస్తున్నాయి. ప్రెజెంట్ మృణాల్ దో దివానే సెహర్ మే అనే రొమాంటిక్ లవ్ స్టోరీతో బాలీవుడ్ లో లక్ పరీక్షించుకోబోతోంది. ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ ఫిలిం. అలాగే డెకాయిట్ నెక్స్ట్ మంత్ రిలీజ్ కావాల్సిందిగా పోస్ట్ పోన్ అవుతుందన్న స్ట్రాంగ్ బజ్ నడుస్తోంది. ఇవే కాకుండా మేడం చేతిలో హాయ్ జవానీతో ఇష్క్ హోనా హై పూజా మీరీ జాన్ చేస్తోంది. ఇక టాలీవుడ్ లో హై యాక్షన్ పాన్ ఇండియా మూవీ అల్లు అర్జున్ ఎట్లీ మూవీకి కమిట్ అయినట్లు టాక్. అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సింది. ఫ్లాప్స్ ఉన్న ఈ లైనప్ క్రేజ్ చూస్తుంటే మృణాల్ ఠాగూర్ లక్ ఫ్యాక్టర్ స్ట్రాంగ్ గా ఉన్నట్లే కనిపిస్తోంది. మరి 7 ఏళ్ల తర్వాత మృణాల్ బీటౌన్ లో హిట్ అందుకుందో లేదో ఈ మంత్ ఎండింగ్ కు తేలిపోనుంది. అలవైకుంఠపురంలో తర్వాత ఆ రేంజ్ హిట్ చూడలేదు పూజా హెగ్డే. టాలీవుడ్ మీద అలిగి బాలీవుడ్, కోలీవుడ్ పై దండయాత్ర చేస్తున్నప్పటికీ బ్లాక్ బస్టర్ సౌండ్ ఆమె చెవికి వినపడట్లేదు. తెలుగు ఆడియన్స్ తో గ్యాప్ వచ్చేస్తున్న వేళ మళ్ళీ ఇక్కడ ఇండస్ట్రీపై బుట్టబొమ్మ కాన్సన్ట్రేషన్ చేస్తుందా? పూజా హెగ్డేకు ఐరన్ లేడీ నుండి గోల్డెన్ లెగ్ ఐడెంటిటీని ఇచ్చింది టాలీవుడే. కానీ గుంటూరు కారం నుండి క్విట్ అయిన పూజ కొన్నేళ్ల పాటు టాలీవుడ్ పై అలకబూని ఇక్కడ ఆడియన్స్ తో టచ్ కోల్పోయింది. మిగిలిన ఇండస్ట్రీలో గ్లామర్ రోల్స్ చేసిన, డీ గ్లామర్ పాత్రలో మెప్పించిన, ఐటమ్ భామగా మెరిసిన సక్సెస్ దోబూచులాడుతుంది.
స్టార్ బ్యూటీగా ఎదగాలనుకున్న ప్రయత్నాలు కలిసి రాకపోవడంతో ఇప్పుడిప్పుడే బెట్టు వీడి తనను బుట్టబొమ్మగా మార్చిన తెలుగు ఇండస్ట్రీపై మళ్లీ ఫోకస్ చేస్తోంది. లక్కీ భాస్కర్ తో 100 కోట్ల క్లబ్ లో చేరిన దుల్కర్ సల్మాన్ 41 మూవీకి కమిట్ అయింది పూజ. సర్కార్ వారి పాటకు అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసిన రవి నేలకుదిటి ఈ సినిమాతో మెగాఫోన్ పట్టబోతున్నాడు. రీసెంట్లీ ఈ మూవీ స్టార్ట్ అయింది. SLV సినిమాపై తెరకెక్కుతుంది మూవీ. రమ్యకృష్ణ కీ రోల్ చేస్తున్న ఈ మూవీ ఈ ఏడాది రిలీజ్ అయితే 4 ఏళ్ల తర్వాత టాలీవుడ్ ప్రేక్షకులకు హాయ్ చెప్పబోతున్నట్లే మేడం. టాలీవుడ్ లో వినిపిస్తున్న లేటెస్ట్ బజ్ ప్రకారం నానితో బుట్టబొమ్మ జోడీ కట్టబోతుందట. నాని సుజిత్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీలో పూజ ఫైనల్ అయినట్లు టాక్ నడుస్తోంది. బ్లడీ రోమియో టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. జూన్ నుండి మూవీ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉందట. అలాగే అనిల్ రావిపూడి నెక్స్ట్ వెంకటేష్ తో మూవీని ఫైనల్ చేశారన్నది ప్రెజెంట్ వినిపిస్తున్న సమాచారం. ఇందులో పూజకు హీరోయిన్ గా ఛాన్స్ ఉందట. గతంలో F3లో వెంకీతో ఓ స్పెషల్ సాంగ్లో ఆడిపాడి ఆ తర్వాత కిసీకా భాయ్ కిసీకా జాన్లో బ్రదర్ అండ్ సిస్టర్గా నటించిన ఈ జోడీ మరోసారి కొలాబరేట్ అవుతుందా? గాడ్ ఫాదర్లో బ్రదర్ అండ్ సిస్టర్గా కనిపించిన చిరు నయన్తో మనశంకర్ వరప్రసాద్ గారిలో భార్యాభర్తలుగా మార్చి భారీ సక్సెస్ చూసిన అనిల్ రావిపూడి ఈసారి అలాంటి ప్రయోగమే చేయబోతున్నాడా? మనకి ఎక్కని లవ్ స్టోరీలు కాన్సెప్ట్లను అటు ఇటుగా మార్చి పొరుగు ఇండస్ట్రీలు హిట్స్ కొడుతున్నాయా? వాటిని చూసి మనం మాహా ఓహో అంటూ కితాబులు ఇచ్చేస్తున్నామా? సర్వం మాయ ఈ విషయాన్ని మరొకసారి ప్రూవ్ చేసిందా? మలయాళ ప్రేమ కథల్ని చూసి హిట్ చేస్తాం, కానీ తెలుగు ప్రేమ కథలతోనే మనకు ప్రాబ్లం. ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్లుంది కదూ. అదేనండి ఈ మధ్య మన కిరణ్ అబ్బవరం ఓ సినిమాలో చెప్పాళ్ళండి. ప్రెజెంట్ టాలీవుడ్ సిచ్యువేషన్ అలాగే ఉంది. మనం ఫెయిల్ చేసిన లవ్ స్టోరీల్ని ఇతర ఇండస్ట్రీలు హిట్ కొట్టి చూపిస్తున్నాయి. మరి మనం కూడా వాటిని వీక్షించి ఎమోషనల్గా ఫీల్ అయిపోతున్నాం కూడా. తీరా చూస్తే అవి మన కథలు కాన్సెప్ట్లే. రీమేక్ అని తెలియకుండా అటు ఇటు తిప్పి మనకు చూపిస్తున్నారు పొరుగు మేకర్స్. రీసెంట్లీ మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన నివిన్ పౌలి, రియా షిబు సర్వం మాయ ఓటీటీలోకి వచ్చేసింది. మలయాళ మూవీ లవర్స్ ఆహో ఓహో అంటూ పొగిడేస్తూనే ఈ కాన్సెప్ట్ ఎక్కడో చూశామన్న సందేహం వ్యక్తం చేస్తున్నారు. సర్వం మాయ 2012లో వచ్చిన ఎందుకంటే ప్రేమంటకు రీమేక్ వెర్షన్ అనిపించక మానదు. పునర్జన్మ హీరోయిన్ డెత్ కాన్సెప్ట్ తీసేస్తే ఆ సినిమాకు ఈ సినిమాకు చాలా సిమిలారిటీస్ కనిపిస్తాయి. కానీ కరుణాకర్ తీసిన రామ్ పోతినేని తమన్నా లవ్ స్టోరీ అప్పట్లో మన ఆడియన్స్కు ఎక్కలేదు. అదే 2012లో వచ్చిన హను రాఘోపుడి అందాల రాక్షసి కూడా ఇదే పరిస్థితి. అప్పట్లో ఈ మూవీ సాంగ్స్ ఎక్కినట్లు సినిమా ఎక్కలేదు. కట్ చేస్తే ఇదే కథను కాన్సెప్ట్తో దియాగా తీసింది కన్నడ ఇండస్ట్రీ. అక్కడ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఆ మూవీలో నటించిన దీక్షిత్ శెట్టి ఇప్పుడు ఇక్కడ హీరోగా సెటిల్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నాడు. దియాను మళ్లీ మనం తెలుగులో డియర్ మేఘగా తీసుకురావడం కొసమెరుపు. ప్రదీప్ రంగనాథన్ రీసెంట్ హిట్ డ్యూడ్ కథకు 2009లో అల్లు అర్జున్ సుకుమార్ కాంబోలో వచ్చిన ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న ఆర్య 2కి స్ఫూర్తి అంటూ డైరెక్టర్ కేతీశ్వరనే స్వయంగా వెల్లడించాడు. కాన్సెప్ట్ అలాగే అనిపిస్తున్న స్క్రీన్ ప్లేతో ఆ ఫ్లేవర్ తెలియకుండా కవర్ చేయడంలో సక్సెస్ అయ్యారు మేకర్స్. ఇలా మనం గుర్తింపు ఇవ్వని లవ్ స్టోరీల్ని, కథల్ని, కాన్సెప్ట్స్ని పొరుగు దర్శకులు కొత్తగా కుక్ చేస్తే కానీ టాలీవుడ్ ఆడియన్స్ బుర్రకు నచ్చదన్నమాట. టాలీవుడ్లో బొడ్డు తప్ప మరేమీ చూపించడం లేదని అగ్రెసివ్ స్టేట్మెంట్ పాస్ చేసి బాలీవుడ్ చెక్కేసిన తాప్సీ పన్ను అక్కడ లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో హిట్స్ కొట్టేసి సెటిల్ అయింది. కానీ ఆ మధ్య రూటు మార్చి స్టార్ హీరోలతో నటించినా పెద్దగా తనకు ఒరిగిందేమీ లేకపోవడంతో మళ్ళీ తన ఓల్డ్ ఫార్మాట్లోకి చేంజ్ అవుతోంది ఈ సొట్టబుగ్గల సుందరి. టాలీవుడ్లో గ్లామర్ షో సెకండ్ హీరోయిన్ రోల్స్కు పరిమితమవుతూ ఉండడంతో ఇక్కడ దుకాణం సర్దేసుకుని బాలీవుడ్ చెక్కేసి సక్సెస్ అయింది తాప్సీ పన్ను. తాను కోరుకున్నట్లే ఫీమేల్ ఓరియంటెడ్ చిత్రాలతో ఫేమ్ తెచ్చుకుంది. కానీ ఇవే సినిమాలు చేస్తే ఆడియన్స్ ఓ ముద్ర వేస్తారు అనుకున్న మేడం షారుఖ్, అక్షయ్ కుమార్, విక్రాంత్ మస్సేలతో జోడీ కట్టి స్టార్ హీరోలతోనూ వర్క్ చేయడానికి తాను కంఫర్టే అని చెప్పకనే చెప్పింది. అయితే వాటికన్నా తన సోలో పెర్ఫార్మెన్స్తో ఎక్కువ పేరు రావడంతో మళ్లీ యూటర్న్ తీసుకుంటోంది తాప్సీ. పెళ్లి తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న తాప్సీ మళ్లీ బ్యాక్ టు బ్యాక్ ఫీమేల్ సెంట్రిక్ చిత్రాలతో మరింత పవర్ఫుల్ కంబ్యాక్ ఇవ్వబోతోంది. గాంధారిలో విలన్స్ ను ఉతికారైపోతోంది ఈ ముద్దుగుమ్మ. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ త్వరలో నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ సినిమా కోసం గట్టిగానే కష్టపడుతోంది ఈ ఢిల్లీ డాల్. హసీన్ దిల్రూబా, ఫిరాయి హాషీన్ దిల్రూబాకు రైటింగ్ అందించిన కనికా దిల్లాన్ ఈ ఓటీటీ సినిమాకు కథ అందిస్తోంది. ముల్క్ తప్పటి తర్వాత అనుభవ్ సిన్హా, తాప్సీ కాంబోలో వస్తున్న థర్డ్ ఫిల్మ్ అస్సీ. దేశంలో జరుగుతున్న అత్యాచారాలపై పోరాడే లాయర్గా కనిపించిపోతోంది తాప్సీ. ఫిబ్రవరి 20న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ కోర్టు రూమ్ డ్రామా.
టీ సిరీస్ అండ్ బెనారస్ మీడియా వర్క్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. అలాగే ముల్క్ సీక్వెల్ ఓ లడ్కీ హే కౌన్ లాంటి లేడీ ఓరియంట్ సబ్జెక్ట్స్తో రాబోతోంది భామ. ఒకప్పుడు అతడు అమ్మాయిలకు కలల రాకుమారుడు, కానీ నేడు వర్స్టైల్ యాక్టర్. తండ్రిగా మెప్పించాలన్నా, విలన్గా భయపెట్టాలన్నా, సపోర్టివ్ క్యారెక్టర్తో సినిమాకు హైప్ తేవాలన్నా ఇతడే చాయిస్గా మారాడు. లవర్ బాయ్ ఇమేజ్ నుండి వర్స్టైల్ యాక్టర్గా మారిన ఆ హీరో ఎవరో చూద్దామా? ఇండస్ట్రీలో సినిమాకు గెటప్ అండ్ రోల్లో వేరియేషన్ చూపిస్తూ వర్సటైల్ యాక్టర్గా పేరు తెచ్చుకుంటున్న కొద్ది మందిలో చేరిపోయాడు ఒకప్పటి లవర్ బాయ్ మాధవన్. సఖీతో అమ్మాయిల డ్రీమ్ బాయ్గా మేక్ ఓవర్ అయిన మాధవన్ తన మార్కెట్ పడిపోయింది అనుకున్న టైంలో సపోర్టింగ్ రోల్స్కు షిఫ్ట్ అయ్యాడు. బాలీవుడ్, కాలీవుడ్ అని డిఫరెన్స్ లేకుండా సబ్జెక్ట్ కొత్తగా ఉంటే నెగటివ్ రోల్ అయినా చేయటానికి సై అన్నాడు ఒకప్పటి స్టార్ హీరో. సవ్యసాచి, నిశ్శబ్దం, 2 ఏళ్ల క్రితం వచ్చిన సైతాన్లో యాంటోగనిస్ట్ గా అదిరిపోయే పర్ఫార్మెన్స్ చూపించిన మాధవన్ దేదే ప్యార్ దే 2లో ఏజ్ లో తనకన్నా పెద్దవాడైన అజయ్ దేవగన్ కు మామగా మారిపోయాడు. అలాగే తనకు ఛాన్స్ వచ్చినప్పుడల్లా హీరోగాను డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తున్నాడు. రాకెట్ నంబియార్ నుండి అప్ కమింగ్ ఫిలిం జీడీ నాయుడు వరకు చూస్తే లుక్, గెటప్ టోటల్ చేంజ్ చేశాడు మాధవన్. రీసెంట్లీ వచ్చిన దురంధర్లో కూడా ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ అజయ్ సన్యాల్ క్యారెక్టర్లో కొత్తగా కనిపించాడు మ్యాడీ. ఎంతలా అంటే అరే మన మాధవన్ అనింతలా ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు. నెక్స్ట్ దురంధర్ 2లో కూడా ఇదే రోల్ కంటిన్యూ చేస్తున్నాడు హీరో. నిశ్శబ్దం తర్వాత టాలీవుడ్ వైపు చూడని ఈ టాలెంట్ బాయ్ రాజమౌళి, మహేష్ బాబు వారణాసిలో నటిస్తున్నాడన్న బజ్ నడుస్తోంది. ఇక జక్కన నుండే అఫీషియల్ కన్ఫర్మేషన్ రావటమే తరువాయి భాగం.